హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లి వద్దరాజు. పచ్చి జామకాయతో పచ్చడి చేస్తారా అంటే అవును చేస్తారండి. అందరూ మెచ్చుకునే రీతిలో ఫంక్షన్స్ స్పెషల్ అయిన పచ్చి జామకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. స్పెషల్ అట్రాక్షన్గా ఫంక్షన్స్లో ఈ పచ్చడిని చేస్తున్నారు. మరి తయారీ విధానం చూద్దామా? స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 స్పూన్ మాత్రం ఆయిల్ వేసుకుని ముందుగా జామకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇవి పచ్చివి లేతగా ఉండాలి. ఈ ముక్కల్ని సైడ్కి పెట్టుకుని ఒక 10 వరకు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. కొంచెం వేగిన వెంటనే జామకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది, మరీ పూర్తిగా కుక్ అవ్వనవసరం లేదు. కొద్దిగా పసుపు కూడా వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. ఈ వేడికి చింతపండు పూర్తిగా మగ్గుతుంది. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని, నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. పచ్చళ్ళకి రాళ్ళ ఉప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది. అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుని ముక్క సాఫ్ట్ అయ్యింది. కుక్ అయింది కూడా. నెక్స్ట్ వీటిని ఒక బౌల్లోకి తీసుకుని సైడ్కి పెట్టుకోవాలి. పోపు కోసం కడాయిలో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా శనగపప్పు కూడా వేసుకుని పప్పులు బాగా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి. ఇవి పంటి కింద తగిలితే టేస్ట్ బాగుంటుంది. 2 ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసుకుని పోపులో వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు దంచినవి కూడా వేసుకుని పోపుని బాగా వేయించుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని పచ్చడి టేస్ట్ అంతా పప్పులోనే ఉంటుంది. ముందుగా ఉడికించుకున్న జామకాయ ముక్కల్ని కోర్సుగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, పచ్చడి ఈ జామకాయ పచ్చడిని పోపులో వేసేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పోపులో ఇలా పోపు అంతా బాగా కలిసేలాగా వేయించుకుని ఎంతో టేస్టీ జామకాయ పచ్చడి, ఆరోగ్యకరమైన మరియు ఇమ్యూనిటీని పెంచే పచ్చి జామకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు చేస్తేనే కదా టేస్ట్ తెలిసేది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.